So, welcome to Mind All Minds. ఇప్పుడు సైకో సోషల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. సైకో సోషల్ స్ట్రెస్ అంటే మనకు దాదాపుగా ఒక సొసైటీ నుండి వచ్చేవి ఏవైతే ఉంటాయో అంటే ఆ సిచ్యువేషన్స్, వాటి ద్వారా మనం ఒక రకమైన స్ట్రెస్ని ఏర్పరచుకుంటామో దాన్ని ఇదనొచ్చు. సరే, సొసైటీ నుండి ఏమొస్తున్నాయంటే ఎక్స్టర్నల్గా కొన్ని ఫ్యాక్టర్స్, అంటే అక్కడ అంటే బయట సిచ్యువేషన్స్ బాగాలేకపోవడము అవి ఉండొచ్చు కొన్ని. బట్ కొన్ని ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతున్న వాటి గురించి మనము లేని స్ట్రెస్ తెచ్చుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, దానివల్ల నీకు ఏం ఉపయోగం ఉంది చెప్పు? నీ కమ్యూనిటీ నీతోటి ఉంది, ఆ కమ్యూనిటీ వాళ్ళతోటి ఉంది, వాళ్ళేదో చేసుకున్నారు. నీ దగ్గరికి వచ్చి చేసినప్పుడు మాత్రమే మనము దాని గురించి ఆలోచించాలి. ఎందుకు అంటే అది అక్కడ ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఏం జరిగిందో తెలియదు. మనకు తెలియనప్పుడు చాలా శాతం ఒక ఫాల్స్ అనేవి స్ప్రెడ్ అవుతుంటాయి. అట్లాంటప్పుడు కూడా మనం దాని గురించి పెద్ద టెన్షన్ పడి స్ట్రెస్ పెంచుకొని అరే వాళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇట్లా చేసారు అనుకోవడం. సరే, అది ఎవరి మైండ్ సెట్ అనుకోవచ్చు, బికాజ్ మైండ్ ఆల్ మైండ్స్. రెండవది రిలేటివ్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఇట్లా బాగుపడుతారు, వీళ్ళు ఇట్లా బాగుపడతారు, వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు కొన్నారు అంటే మన స్టామినా బట్టి మనం మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటాము. మన ఫ్యామిలీలో మంచిగా ఉందా లేదా అని చూడాలి. మన ఫ్యామిలీకి కూడా అదే 1-2 సార్లు 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతకుమించి మనము ఒకరితోటి రేస్లో పెట్టుకొని వాళ్ళతో పాటు అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఒకరిని చూసి ఒకరు చేసేది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఏదైనా కూడా ఎవరికి అవసరం ఉందనేది కాకుండా పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఇది చేశారు కాబట్టి వీల్ డూ దిస్ అని చేయడం వల్లనే వాడు ఫస్ట్ ఫ్లోర్ వేసాను కాబట్టి మనం సెకండ్ ఫ్లోర్ వేద్దాము అనేది ఉంటుంది తప్ప ఫస్ట్ ఫ్లోర్లో మనం పండుకుంటామా లేదా, మనకు సరిపోతుందా లేదా, నిజంగా మన ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అని కాదు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇకపోతే బేసిక్గా మూడవది తీసుకుంటే నైబర్స్. సరే, పక్క వాళ్ళతో వీళ్ళతో మనం ఎప్పుడైనా కూడా ఒక రకమైన సిచ్యువేషన్ ఒకటి అంటే వాళ్ళతో ఎట్లా ఉండాలి అని మనము క్రియేట్ చేసుకొని, అంటే చిన్నవాటికి కూడా వాళ్ళతోటి ఒక గొడవ పెట్టుకొని ఒక రకమైన స్ట్రెస్ తీసుకురావడం వల్ల కూడా మనకు ఈ సైకో సోషల్ స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నైబర్స్ అంటే వాళ్ళు ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటారు పక్కనే, అంటే చూసినప్పుడల్లా మనకు ఒక రకమైన టెన్షన్ రావడము. అదేవిధంగా మన రిలేటివ్స్ ఎవరైనా గొడవ పడ్డం అనుకుంటే వాళ్ళు చూడమని ఒక రకమైన టెన్షన్ రావడము. లేకుంటే అదేవిధంగా కమ్యూనిటీ, ఫలానా కమ్యూనిటీ అని చూడగానే నాకు వాళ్ళని చూస్తే నాకు ఎందుకో అట్లా అయిపోతుంది అసలు అనేది మైండ్. నీకెట్లనో అయిపోతుందంటే దానికి కారణం ఎవరు? అది నీ లైఫ్కి నువ్వు బాగుండాలి. కానీ దీనికి సమాధానం అనేది ఎవరిదో వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే. సరే, అట్లా అయిపోవడం వల్ల ఆ స్ట్రెస్ రావడం వల్ల వాళ్ళకు ఆనందం ఉందేమో, ఎవరిష్టం వాళ్ళది. మైండ్ ఆల్ మైండ్స్. కానీ సైకలాజికల్గా స్ట్రెస్ అనేది రావడానికి కారణాలు ఇవి. దాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా మన దగ్గర ఉన్నాయి అని చెప్పడం వరకే నా ప్రయత్నం. అంతేగాని ఎవరినో కించపరిచి ఇవేవి చేయడం కోసం అయితే కాదు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. సో మన థింకింగ్ కొంచెం చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు ఆ ఉద్రేకం? నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయాలి ఏదైనా, కానీ సిచ్యువేషన్ లేకపోయినా చిన్నదానికే ఇట్లా. సో